నాగేశ్వరరావు ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ పోలీసులు వర్సెస్ ఏపీ పోలీసులుగా ఒక వార్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ పోలీసులు నాగేశ్వరరావు ఇంటి దగ్గర ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటే ఏపీ పోలీసు అరెస్ట్ చేసి ఏపీకి తరలించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ కోసం తెలంగాణకి ఏపీ పోలీసులు వస్తూ ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటికి పోలీసులు బయలుదేరినట్టు తెలుస్తోంది. ఆంధ్ర నుంచి 3 వాహనాల్లో 50 మంది పోలీసులు చేరుకునే అవకాశం ఉంది. అయితే నోటీసులు ఇచ్చే అవకాశం లేదా అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా నిజంగానే నోటీసులు ఇవ్వాలనుకుంటే 3 వాహనాల్లో 50 మంది పోలీసులు రావాల్సిన అవసరం లేదు. పక్కాగా అరెస్ట్ చేస్తారనే సమాచారం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన చాలా సీరియస్గా ఉన్నారట. పవన్ కళ్యాణ్ నిన్న కూడా మాట్లాడుకొచ్చారు, కొంతమంది మేధావులు పంచింగ్ బ్యాగ్లను నన్ను వాడుకుంటున్నారు అని చెప్పి. ఆయన చాలా మంది నన్ను కౌంటర్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే మిగిలిన వాళ్ళలో భయం క్రియేట్ చేయొచ్చు అనే ఆలోచనతోనే ఈ స్థాయిలో ఏపీ పోలీసుల్ని మోటివేట్ చేసి తెలంగాణకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర నుంచి భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు తెలంగాణ పోలీసులు కూడా. ఇక ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారనే వార్తలతో పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్కి ప్రొటెక్షన్ ఇస్తున్నారు టోలీ చౌక్ పోలీసులు. తెలంగాణలో అరెస్ట్ చేయాలంటే ఇక్కడి పోలీసు అనుమతి కూడా ఉండాల్సిందే, లేదంటే ఇది అక్రమ అరెస్ట్ కింద ఉంటుందంటున్నారు విశ్లేషకులు. అయితే అరెస్టుకు తెలంగాణ పోలీసులు అనుమతిస్తారా లేక అరెస్ట్ని అడ్డుకుంటారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు వస్తే హైకోర్టులో అరెస్ట్ క్యాన్సిల్ చేసేందుకు రిట్ పిటిషన్ వేసే ఆలోచనలో కూడా ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఆయన ఇటీవల కాలంలో చేసిన ఒక టీవీ డిబేట్లో మాట్లాడిన మాటలే ఇక్కడి వరకు దారితీశాయి. అయితే పవన్ కళ్యాణ్ పైన వరుసగా వస్తున్నటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఏదో ఒక యాక్షన్ తీసుకొని సీరియస్ అవ్వకపోతే ఇవి ఇంకా కంటిన్యూ అవుతాయి అనుకున్నారేమో. అందుకనే తన పవర్ను ఉపయోగించి ఇప్పుడు పోలీసుల రంగంలోకి దింపారు పవన్ కళ్యాణ్. సో నేరుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గరకు వెళ్ళిపోదాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, నాగేశ్వరరావు ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి, ఎటువంటి మోహరింపు ఉంది? చాలా మంది కమ్యూనిస్టులు కూడా ఇప్పటికీ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అరెస్ట్ చేయబోతున్నారనే సంకేతాలు ఉన్నాయా? ఎస్ మనోజ్, ఇప్పుడైతే ప్రస్తుతము మరి నోటీసులు ఇస్తారా అరెస్ట్ చేస్తారా అనే దానిపైన మాత్రం ఉత్కంఠంగా నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. అదేవిధంగా కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మాత్రము సాయంత్రం వరకు హైదరాబాదుకి పోలీసులు అయితే ఏపీ పోలీసులు చేరుకోబోతున్నారు అనేది మాత్రము తెలుస్తూ ఉంది. ఈ వార్తలు విన్న తర్వాతనే ఇక్కడ పోలీసులు అయితే లోపల ఇదే అపార్ట్మెంట్లో 17వ అంతస్తులో లోపల ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉంటారు. లోపల మరి ఇక్కడ తెలంగాణ టోలీ చౌకీ పోలీసులు అయితే వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇదే విషయం పట్ల కొంతమంది మరి ఇక్కడికి కమ్యూనిస్టులు కూడా చేరుకున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టబోతుంది. ఇక్కడ నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తుంది. నోటీసులు ఇవ్వచ్చు, లేకపోతే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవచ్చు అంటున్నారు. ఏం చెప్తారు? అవి నోటీసులా లేదంటే అరెస్ట్ చేస్తుందా అనేది క్లారిటీ లేదు, కానీ అరెస్టులు చేస్తారనేదే సమాచారం వస్తూ ఉంది. కానీ నాగేశ్వర్ గారు టీవీ డిబేట్లో ఆయన వ్యాఖ్యలు చేశాడు. మరి చేసినప్పుడు వెంటనే నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన కూడా కోరారు. తక్షణమే ఆయనే ఆ వ్యాఖ్యల్ని కూడా ఉపసంహరించుకున్న పరిస్థితి కూడా ఉన్నది. మరి ఈ నేపథ్యంలో అంతటితో నాగేశ్వర్ గారు అన్నది అయిపోయింది, నాదెండ్ల మనోహర్ గారు ఉపసంహరించుకోండి అన్నది అయిపోయింది, ఇప్పుడు ఉపసంహరించుకున్నారు కూడా. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకా సమస్య ఎక్కడ ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే నాగేశ్వర్ గారు ఒక అంతర్జాతీయ అంశాలపైన, జాతీయ అంశాలపైన, అట్లాగే రాష్ట్ర అంశాలపైన, వివిధ సామాజిక తరగతులకు సంబంధించిన సమస్యలపైన ఆయన అనేక విశ్లేషణలు చేస్తూ ఉంటారు. దేశంలో ఈరోజు అనేక మందికి ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా అనేక మంది ఆయన అభిమానులు కూడా ఉన్నారు. ఆయన గతంలో 2 సార్లు కూడా ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా పోటీ చేశారు. పోటీ చేసి ఎమ్మెల్సీగా కూడా ప్రజలకి సేవలు అందించిన పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటి ఒక ఉన్నతమైన వ్యక్తిని ఈరోజు ఒక వాక్యం అన్నాడు అని చెప్పేసి ఆయన పైన అక్కడున్న ఏపీలో పోలీస్ స్టేషన్స్లలో కేసులు పెట్టేసి ఇప్పుడు వాటిని ఆధారం చేసుకొని ఈరోజు అరెస్టు చేయాలని చేయడం అంటే అది కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య తప్పిస్తే ఇంకొకటి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే అక్కడ ఉన్నది బీజేపీ అండ్ తెలుగుదేశం అండ్ జనసేన పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం. అందుకని ఈరోజు కూటమి అధికారంలో ఉన్నది కాబట్టి మమ్మల్ని ఎవరిని ప్రశ్నించొద్దు,
మమ్మల్ని మేము మాత్రం బాగా ఉంటాము అని చెప్పేసి పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సమస్య తప్పిస్తే ఇంకొకటి లేదా అని చెప్పేసేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంటే ఏపీ ఆర్థిక పరిస్థితి బాగున్నదా, అందరికీ ఉద్యోగాలు కల్పిస్తున్నారా, అందరికీ జీతాలు కల్పిస్తున్నారా, అక్కడున్న పరిస్థితులు ఏంటి, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి, వాళ్ళ సుఖాలు ఏంటి అని చెప్పేసేది ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఆలోచన చేయకుండా ఈరోజు ఒక నాగేశ్వర్ గారు లాంటి ఉన్నతమైన వ్యక్తిని అరెస్ట్ చేసి ఈరోజు అమరావతికి తరలించాలి అని చెప్పేసి అంటే ఒక కుట్రపూరిత బుద్ధి తప్పిస్తే ఇది ఇంకొకటి కాదు అని చెప్పేసి ఈరోజు మేము భావించాల్సి వస్తుంది. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ దేశవ్యాప్తంగా చూస్తే ఏంటంటే ఈరోజు పాలక పక్షాలను ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు. అంటే పాలక పక్షాలు ఎవరినైతే ప్రశ్నిస్తారో వాళ్ళు దేశద్రోహులు అయిపోతున్నారు, లేదు అని అంటే వాళ్ళు హిందూ ద్రోహులు అయిపోతున్నారు ఈరోజు బీజేపీ చెప్పేది. అందుకని దేశద్రోహుల జాబితాల్లోకి పెడతా ఉన్నారు. అంటే ఈరోజు ప్రభుత్వం భజన చేయాలి, అంటే భజన సంస్థలు ఈరోజు ప్రభుత్వాలకి కావాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు వీరుడు శూరుడు అని చెప్పేసి మాట్లాడితే ఆయన తీసుకుపోయి పూల పాన్పులు వేస్తారు. పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా మంచివాడు, మంచి సినిమా స్టారు కాబట్టి గొప్ప ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసేది అంటే ఆయనకు పూల దారులు వేసేటట్టు ఈరోజు కనిపిస్తున్నారు. అంటే నిజాలు మాట్లాడొద్దు, అబద్ధాలు ఎవరైతే చెప్తారో అట్లాంటి వాళ్ళకేమో ఈరోజు ఉన్నతమైన రాచమర్యాదలు ఈరోజు చేస్తూ ఉన్నారు. నిజాలు మాట్లాడి ఈరోజు ప్రజలకు తెలియజేసే వాళ్ళనేమో ఈరోజు దేశద్రోహులని వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించడం అనేది జరుగుతూ ఉన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏమి చేసినా కూడా ఈరోజు నాగేశ్వర్ గారు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇట్లాంటి ఎన్నో ఆయన ఎదుర్కొన్న పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి ఆఫ్టర్ కేసులు పెట్టేసి ఆయన లోపల పెట్టేసి ఆయన మనోస్థైర్యాన్ని ఈరోజు దెబ్బతీయాలి, ఇట్లాంటి ప్రశ్నించే వాళ్ళ గొంతులు నొక్కాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది ఏపీ గవర్నమెంట్కు కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా రివర్స్ అవుతుంది తప్పిస్తే ఇంకొకటి కాదు. ఎందుకంటే నాగేశ్వర్ గారిని అభిమానించే వాళ్ళు ఆయన ఫాలోవర్స్ అట్లా మీ ఆర్టీవీలో కూడా చాలాసార్లు విశ్లేషణలు కూడా ఆయన చేశారు. కాబట్టి ఇట్లాంటి చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళందరూ కూడా రేపు తిరగబడే పరిస్థితి వస్తుంది ఎక్కడికక్కడ. అది ఏపీ గవర్నమెంట్కు మంచిది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పోలీసుల అనుమతి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు మరి ప్రొటెక్షన్ ఇస్తున్నారు తెలంగాణ పోలీసులు అయితే, ముఖ్యంగా టోలీ చౌకీ పిఎస్ నుంచి కూడా ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. కానీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు ఇక్కడికి చేరుకొని నాగేశ్వరరావు గారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఒకవేళ జైలు జీవితాన్ని గడపబోతే ఎలా ఉండబోతుందంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు ఏ కేసుల పట్ల కూడా ఆయన జైలు జీవితానికి వెళ్ళిన అవకాశాలే లేవు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఇక్కడికి వచ్చి ప్రొటెక్షన్ ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు మీరు, కానీ రాష్ట్ర పోలీసులు వచ్చి ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకనంటే ఏపీ పోలీసులు వచ్చి కేసులు పెట్టేసి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తాము అని అంటే వీళ్ళు మేము తీసుకుపోనియము వాళ్ళని అడ్డుకుంటాము అని చెప్పేసి ఆ రకంగా చెప్పే అవకాశం ఉండదు. రాజ్యాంగ పరంగా ఆ రకమైన అనేక చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తారని చెప్పేసి మాత్రం నేను అనుకోవట్లేదు. ఇక జైల్లోకి పెడతారా ఆయన్ని, లేకపోతే జైలు జీవితంలోకి నెట్టేస్తారా అని చెప్పేసి ఈరోజు మనం ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ అరెస్ట్ చేస్తే మాత్రం దాన్ని ఈరోజు సీరియస్గా ఏంటంటే ప్రభావం ఈరోజు గవర్నమెంట్ మీద ఉంటుంది, అటు ఏపీ ప్రభుత్వం మీద ఉంటుంది. ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాగేశ్వర్ గారి పక్షాన ఈరోజు నిలబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షానే ఆయన ఇన్ని రోజులు విశ్లేషణ చేశారు. వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, లేకపోతే అనేక సామాజిక తరగతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నాగేశ్వర్ గారికి మద్దతుగా నిలబడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇది ఒక రాజకీయ సమస్యగా రేపు మారే అవకాశం ఉంటుంది. ఆ ప్రభుత్వానికి కూడా ఇది ఒక ప్రమాదంగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటున్నారు నాగేశ్వర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి కటకటాలు ఊచలు లెక్కింపజేసేస్తే నాగేశ్వర్ గారు భయపడిపోతారు, ఇట్లాగే ఇట్లు ప్రశ్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భయపడతారు అని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే నాగేశ్వర్ గారు ఒక వ్యాఖ్యానం చేశారు. ఏమని, నేను సత్యాంత వరకు కూడా మొత్తం నేను ప్రశ్నిస్తూనే ఉంటే వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పేసి అన్నాడు. ఆయన విశ్లేషణలో ఒక పోస్టులో నేను కూడా చూశాను, రెగ్యులర్గా ఆయన పోస్టులు చూస్తూ ఉంటాను నేను. అందుకని ఆయన ఈరోజు అరెస్ట్ చేసినంత మాత్రాన వెనక్కి తగ్గరు, ఇంకా మరింత కసితోటి ఈ వ్యవస్థ మీద ఇట్లా ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆయన పోరాటం చేస్తారు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, చూసాం కదా. ఒక్కసారి హోల్డ్ లో ఉండండి, ఐల్ గెట్ బ్యాక్ చేయగలి మీ దగ్గర మళ్ళీ వస్తాను. కింద ఫోన్ లైన్స్ కూడా యాక్టివేట్ చేసాం. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఈ విషయంపై రియాక్ట్ అవ్వాలంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఒక కామెంట్ వచ్చింది, ఒక కామెంట్ నేను చదువుతాను.
సో గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్ సమయంలో వాలంటీర్స్ని, మహిళా వాలంటీర్స్ని కొంతమంది ఎవరో తప్పిస్తున్నారని, కనిపించకుండా పోతున్నారని మాట్లాడుకొచ్చారు కదా. ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ అడ్రస్ చేశారు కదా. మరి ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా అంటే డిప్యూటీ సీఎంగా అయింది ఇన్ని రోజులు అవుతోంది, ఒక్కరంటే ఒక్కరు కూడా బయట పెట్టలేదు. మరి ఆ రోజు ఈ వ్యాఖ్యలు చేసి ఎలక్షన్ ప్రచారానికి వాడుకున్నందుకు గాను మీ పైన కూడా చర్యలు తీసుకోవాలా అనే క్వశ్చన్ని ఒక కామెంట్ చేశారు. ట్రూ డిటీసీ అంట, ట్రూ డిటీసీ కామెంట్ చేశారు. గతంలో వాలంటీర్స్ని తప్పిస్తున్నారు, జగన్ ప్రభుత్వంలో వాలంటీర్ సిస్టమ్ మొత్తం కూడా మహిళల్ని తప్పిస్తోంది, చాలా మంది కనబడకుండా పోతున్నారు, వాలంటీర్స్ ఏకంగా అమ్మాయిలని వేరే ప్రాంతాలకి ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందన్నట్టుగా మాట్లాడుకొచ్చిన పవన్ కళ్యాణ్ మీ ప్రచారంలో వాడుకున్న ఈ ప్రచారాన్ని ఇప్పటివరకు డిప్యూటీ సీఎంగా ఒక్కరిని తీసుకురాలేకపోయారు. ఆ రోజు మీకు ఇంటెలిజెన్స్ సంస్థ అండ్ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి మీకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. సో అప్పుడు వచ్చినటువంటి దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మీపై కూడా చర్యలు తీసుకోవాలా. ఆయనకున్న సోర్స్ ఆయనకుంది. ఆ రకంగా నాగేశ్వరరావు పైన ఆయన మాట్లాడిన మాటలుగాను క్షమాపణ చెప్పారు, ఆయన విత్డ్రా చేసుకున్నారని చెప్పారు. ఈ రకంగా యాక్షన్ తీసుకోవడం ఇది ముమ్మాటికి మరోసారి ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు రేపే అంశం అవుతుందనేది చాలా వరకు కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మా ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రజెంట్ ఏపీ నుంచి పోలీసులు బయలుదేరినట్టు తెలుస్తోంది. 3 వాహనాల్లో 50 మంది పోలీసులు వస్తున్నారనే సమాచారం ఉంది. సో ఇప్పుడు కేవలం నోటీసులు ఇవ్వడం కోసం మాత్రమే అయితే డైరెక్ట్గా ఒకరిద్దరు వచ్చి నోటీసులు సర్వ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు అరెస్ట్ కోసమే వస్తున్నారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయబోతున్నారా? పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారా? వ్యవహారంలో నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పోలీసుల యాక్షన్ కూడా కారణం అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యవహారం మీద కొంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇస్తూ ఉంటాం, మేము కూడా ఇండియాలో తెలుసు, మాకు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది కాబట్టి. సో దాంతో తెల్లవారుజామునే రాత్రి నుంచే పోలీసులు 3 వెహికల్స్ లో కాకినాడ జిల్లా నుంచి బయలుదేరిన పరిస్థితి. అక్కడి నుంచి ఉదయాన్నే మామూలుగా అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటికి చేసుకునే లోపలే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉదయాన్నే ఒక మీడియా ఛానల్ కి ఉదయాన్నే ఆయన రెగ్యులర్ గా ఆయన డిబేట్ కోసం ఆయన వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అక్కడికి తెలుసుకుని అక్కడికి వెళ్లే లోపల ఏపీ పోలీసులు తిరిగి ఆయన ఇంటికి కూడా వచ్చారు. అయితే ఇప్పుడు ఈ సంఘటన మొత్తం జరిగిన సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి తెలంగాణ పోలీసులు పూర్తిగా రక్షణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఛానల్ దగ్గరికి కూడా తెలంగాణ పోలీసులు వెళ్లి ఆయన రక్షణ చేశారు. కారణం ఏంటంటే జనసేన నేతలు ఎవరైనా దాడి చేస్తారు అనే ఒక సమాచారం ఉందని ప్రొఫెసర్ నాగేశ్వరరావు పోలీసులు కూడా చెప్పడంతో ఆయన కొంత పోలీసులు కూడా అక్కడ అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత ఇంటి దగ్గర కూడా పోలీసులు అయితే అప్రమత్తమైన పరిస్థితి. ఇదే విషయాన్ని తన వైఫ్ కూడా పోలీసులు తెలంగాణ పోలీసులు మా భర్తకు సాయంగా రక్షణగా వెళ్ళి తీసుకుని వచ్చారని కూడా ఆమె కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ 3 వాహనాల్లో 50 మంది పోలీసులు హైదరాబాద్ కి చేరుకున్నారో అటువంటి పరిస్థితుల్లో 3 అంటే ఓన్లీ నోటీసులు ఇవ్వాలి అని అనుకుంటే పెద్ద సీరియస్ గా అవసరం లేదు. దానికి ఒక 4 పోతే సరిపోతుంది, లేదు 2-3 పోయినా కూడా నోటీసులు ఇచ్చి వెళ్తున్నాం అని చెప్పడానికి సరిపోతుంది. కానీ 50 మంది పోలీసులు వెళ్ళారు అంటే దాని వెనకాల కొంత సీరియస్ యాక్షన్ ఉన్నట్టుగానే అర్థమవుతున్న పరిస్థితి. కొంత ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటి దగ్గర కూడా కొంత టెన్షన్ ఉంది. ఆయన నివసిస్తున్న విల్లా దగ్గర కొంత టెన్షన్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ పోలీసులు కూడా కొంత ఆ ప్రాంతంలో అలర్ట్ గా ఉంటున్నారు. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందా అనే కొంత సహజంగా జర్నలిస్టులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ 1-2 సందర్భాల్లో తమకున్న సోర్సెస్ ని ఇలా జరిగిందన్నట్టుగా చెప్తూ ఉంటారు. సరే, ఆయన కూడా అదే రకంగా చెప్పి ఉంటారేమో. ఆ తర్వాత ఒకవేళ నిజంగానే తప్పుబట్టి ఉంటే నా సోర్సెస్ ని రివీల్ చేయలేను కాబట్టి ఆయన ఒక సందర్భంలో ట్వీట్ కూడా చేశారు. ఒకటి ఆ ట్వీట్ కూడా చూపిస్తున్నాను నేను ఆర్టీవీ స్క్రీన్ పైన. నేను ఆ మాటలు విత్డ్రా చేసుకుంటున్నాను అని ట్వీట్ చేశారు ఆయన. మై రీసెంట్ కామెంట్స్ రిలేటింగ్ టు ఏపీ పాలిటిక్స్ హ్యాస్ బీన్ విత్డ్రాన్. ఆయన కూడా ఇంత సీరియస్గా పోలీసులను అక్కడి నుంచి తరలించడం అని అంటే పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ చేశారు. పంచింగ్ బ్యాగ్ లాగా అయిపోయాను, చాలామంది మేధావులు నన్ను రకరకాల నాపై విశ్లేషించి తన మేధావితనాన్ని మొత్తం వ్యక్తపరచాలనుకున్నారు అని చెప్పి సీరియస్ అయ్యారు. అంటే ఇకపై అలాగే ఎవరైనా కౌంటర్ చేయాలన్నా, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలన్నా భయపడాలి అనే రకంగా క్రియేట్ చేయడం కోసమే ఇప్పుడు అరెస్ట్ వరకు వెళ్తుంది అనుకోవాలా నాగేశ్వరరావు? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మామూలుగా వరుసగా జరిగిన 2-3 రోజుల సంఘటన తర్వాత
2 రోజుల తర్వాత మంత్రి నాదెండ్ల మనోహర్ ఇది పూర్తిగా అవాస్తవం, దీన్ని ఉపసంహరించుకోవాలి, నాకు ఈ ఆహారం మీద ఇది అనవసరంగా నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. అప్పుడు వెంటనే నాగేశ్వరరావు గారు కూడా ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, నిజంగా ఈ మాటలు కానీ నాదెండ్ల మనోహర్కి కానీ లేదు మిగతా ఆ పార్టీ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే తన వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఈ కేసుని ఇంతటితో వదిలేద్దాం, నేను కూడా ఇంకొకసారి చెక్ చేసుకుని ఉంటే బాగుండేది అనేది కూడా ఆయన చెప్పారు. కాకపోతే ఇప్పుడు సడన్ గా నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ లోపల కాకినాడలో 3-4 కేసులు ఆయన మీద నమోదు కావడం, వెంటనే నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో ఒక్కసారిగా పోలీసులు మళ్ళీ అప్రమత్తమైంది, నేరుగా ఆయన ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి అక్కడే సదరు ఉదయం ఆయన వెళ్ళిన ఛానల్ దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళు అప్పటికే నాగేశ్వరరావు వెళ్ళిపోయారండి అని చెప్పడంతో వాళ్ళు కూడా అక్కడి నుంచి వెనుదిరిగిన పరిస్థితి. అయితే నాగేశ్వరరావు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. అయితే నోటీసులు ఇవ్వడానికి 150 మంది పోలీసులు అక్కడికి ఒకసారిగా రావాల్సిన పని లేదు, కాకపోతే కొంత అరెస్ట్ చేస్తామనే ఒక ఆలోచన స్పష్టంగా కనపడుతుంది. ఈ యాంగిల్లోనే మరి తెలంగాణ పోలీసు దీన్ని అనుమతిస్తారా, నిజంగానే ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే తెలంగాణ పోలీసుల నోటీసులో పెట్టి చేస్తారా, లేదు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వకుంటే ఒకవేళ అరెస్ట్ చేయాలని అనుకుంటే ఇది అక్రమ అరెస్ట్ కింద భావిస్తారా అనేది కూడా చూడాలి. ఇప్పటికే చాలా సందర్భాల్లో అటు ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చి పలువురు అరెస్ట్ చేయడం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కొన్ని స్టేట్మెంట్స్ కానీ కొన్ని వివాదాలకు దారితీసా ఏపీ తెలంగాణ అంటూ ఇక్కడ తెలంగాణ వాదులు కూడా రిటిలియేట్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ విషయంలో ఇక్కడికి వచ్చి ఏపీ పోలీసులు నిజంగా 50 మంది వచ్చి ఒక విశ్లేషణలో భాగంగా ఆయన సారీ చెప్పినా కూడా అరెస్ట్ చేసుకొని వెళ్తున్నారంటే డెఫినెట్గా మళ్ళీ ఆ వివాదం రాచుకునే అవకాశం ఉంది. సో దీనిపైన అటు టీడీపీ చంద్రబాబు నుంచి రియాక్షన్ ఏంటి, సీఎం నుంచి రియాక్షన్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, టీడీపీ వాదులు ఏం చెప్తున్నారు? ఈ వ్యవహారం మీద టీడీపీ వాళ్ళు ఏమన్నారంటే ఆయన ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, ఆయన వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడుతుంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడేది వాళ్ళేం పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన వెంటనే చెప్పారు కదా, నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నాకు తెలిసి మాట్లాడాల్సిన వ్యాఖ్యలు కాదు, నేను ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడుతుంటే బాగుండదని. కాకపోతే ఇది జనసేన ఈ వ్యవహారాన్ని కొంత సీరియస్ గా తీసుకుంది. పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని పర్టికులర్ గా నిన్న కొంత హార్ష్ గా చెప్పడం, నాకు ఓపిక ఉన్నంత వరకే భరిస్తాం, అంతేగాని మేధావుల రూపంలో వచ్చి ఏదో జరుగుతుంది, మేము రాష్ట్ర అభివృద్ధి కాకుండా ఏది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే దాని మీదనే దృష్టి పెడతామా అని ఎన్ని వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత అది మళ్ళీ ట్రిగ్గర్ అయింది. సో దాంతో రాత్రి పోలీసులు ఇది తీసుకుని వచ్చేద్దామని అనుకున్న నేపథ్యంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళారనేది సమాచారం. ఉదయం ఆయన ఇంట్లో నుంచి లేకపోవడం, ఆయన ఉదయాన్నే ఒక దీనికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు, ఒక డిబేట్ కి వెళ్లే ప్రయత్నంలో ఉండగా టీవీ డిబేట్ కి అక్కడ కూడా అతన్ని అదుపులో తీసుకుందామని వెళ్ళారు. అప్పటికి డిబేట్ అయిపోయింది, ఆయన నేరుగా ఇంటికి వచ్చారనేది. అయితే ఇప్పటి వరకు వెళ్ళిన పోలీసులు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు, హైదరాబాద్ లో కనీసం వాళ్ళు వెళ్తే వాళ్ళ పని ఏంటి, నోటీసులు అన్న ఇవ్వాలి, లేదంటే అరెస్ట్ అన్న చేసి తీసుకురావాలి. కానీ ఇప్పటి వరకు ఎక్కడున్నారనేది కూడా పోలీసులు తెలీదు. హైదరాబాద్ లోనే పోలీసు అయితే ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం కొంత రాజకీయంగా టర్న్ అవుతుంది ఈ మధ్య. ఇప్పుడు ఈ వ్యవహారం మీద అటు తెలంగాణ వర్గాలు కూడా కొంత సీరియస్ గా ఉన్నాయి. అట్లాంటప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ చాలా మాటలు మాట్లాడాడు కదా, 30,000 మంది ఆడపిల్లలు కనిపించట్లేదు, ఈ 30,000 మంది ఆడపిల్లల్ని పట్టుకొని వస్తాం, మేము తీసుకుని వస్తాం అన్నాడు. మరి 2 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి, మరి పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళల్ని తప్పిపోయిన మహిళల్ని, కిడ్నాప్ అయిన మహిళల్ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలని కూడా మాట్లాడుతున్నారు. గతంలో కూడా చాలా మాటలు చాలా వ్యవహారాలు జరిగాయి. అంటే బేసిక్ గా ఇట్లాంటి దాంట్లో ఇంత దూరం వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. బేసిక్ గా ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పారు, చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ లాగడం వల్ల కొంత సమస్య అయితే ప్రయత్నం జరుగుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఒక మాట అంటున్నాడు, నేను కాంగ్రెస్ లాంటి వాడిని, ఈ వ్యవహారంలో నేను కూడా తగ్గను, నేను బేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మీరు కేసులు పెడుతున్నారు, ఒకవేళ అరెస్ట్ చేసుకుంటే జైల్లో నా జీవిత కథ రాసుకుంటాను, అంతకంటే నేనేం బెయిల్ కూడా అప్లై చేయను, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను, నాకు అది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది,
నాకేమి ఇబ్బంది లేదు అని కూడా ఆయన కూడా కొంత ఘాటుగానే మాట్లాడారు. తర్వాత మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఆయన ఉదయాన్నే ట్వీట్ కూడా చేశారు కదా. సో దీన్ని ఇంతటితో వదులుతారా లేదు ఇంకా పోలీసు యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఒకటైతే వాస్తవం, హైదరాబాద్ కి ఏపీ పోలీసులు చేరుకున్నారు. పోలీసులు చేరుకున్న తర్వాత మరి ఇతన్ని ఏ విధంగా తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తారు అనేది కూడా చూడాలి. ఆయన అదుపులో తీసుకుంటారా లేదు ఊరిని నోటీసులు ఇచ్చి వెనక్కి వస్తారా అనే అంశాన్ని కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో ఓవరాల్గా ఏపీ నుంచి ఆల్రెడీ పోలీసులు బయలుదేరినట్టు తెలుస్తోంది. అయితే నోటీసులు ఇవ్వడానికి అయితే ఇంత పెద్ద మొత్తంలో పోలీసులు రావడానికి అవకాశం లేదు. సో కొంతమంది అడుగుతున్నారు ఆ విజువల్స్ చూపించండి, పోలీసులు బయలుదేరినవి అని చెప్పి. విజువల్స్ ఏం లేవు, బట్ ఆన్ ద వే పక్కా ఇన్ఫర్మేషన్తోనే మాట్లాడుతున్నాము. సో మా ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ కూడా చెప్తున్నట్టుగా ఆల్రెడీ పోలీసులు బయలుదేరారు. ఇటువైపు నుంచి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏపీ పోలీసులు ఆల్రెడీ చేరుకున్న వారు ఎవరైతే ఉన్నారో డిబేట్ ముగించుకొని వెళ్తుండగా అరెస్ట్ చేద్దాం అనుకున్నారు, లేకపోతే నోటీసులు ఇద్దాం అనుకున్నారు. డిబేట్కి వెళ్ళే టైంలో కూడా ఆయన్ని అదుపులోకి తీసుకోవాలి, నోటీస్ అనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. సో ప్రజెంట్ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది నాగేశ్వరరావుది. సో నేరుగా తన నివాసానికి వెళ్ళి అక్కడి నుంచే నోటీసులు ఇస్తారా అంటే అరెస్ట్ చేసి తీసుకెళ్తారా చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ మీరు చేసిన వ్యాఖ్యలు కానీ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడంతో ఫ్యాన్స్ రావచ్చు, ఇంకేదైనా గొడవ జరగవచ్చు, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా టోలీ చౌక్ పోలీసులు అయితే అక్కడ ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు ఇంకక్కడే. నిర్మల, సో చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కూడా అక్కడ చేరుకున్నట్టు తెలుస్తోంది. కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఏం చెప్తున్నారు? సహజంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఎవరికైనా ఉంటుంది, ఆ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ప్రకారంగానే ఆయన మాట్లాడుకొచ్చారు. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన మాట్లాడడానికి నొప్పించి ఉన్నా విత్డ్రా చేసుకుంటా అంటూ క్షమాపణ కూడా చెప్పుకొచ్చారు. అయినా కూడా ఇంత సీరియస్గా 50 మంది పోలీసులని తరలించి నాగేశ్వరరావును అరెస్ట్ చేయాలనే ప్రయత్నం ఈ నిజమే అంటున్నారా తెలంగాణ వాదులు? అక్కడికి వచ్చిన కమ్యూనిస్ట్ నాయకుల రియాక్షన్స్ ఏంటి? కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అరెస్ట్ చేయడం అనేది ఇది సమంజసం కాదు, మేమంతా కూడా ఊరుకోము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రశ్నించే హక్కు ఉంది, చాలామందిని ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. అన్యాయం జరిగింది లేదా అక్కడ కరెక్ట్గా సవ్యంగా జరగట్లేదు రాజకీయాలలో అని చెప్పేసి ఉన్నప్పుడు ప్రభుత్వం కరెక్ట్గా అనుకున్న అమల్లోకి చేయాల్సినటువంటి ఆ స్కీమ్లన్నీ కూడా వాళ్ళు అమలు చేయకపోతే ఖచ్చితంగా కూడా ఆయన అడిగే ప్రసక్తి ఉంది. అన్యాయం ఉన్న చోట ఆయన ప్రశ్నించే గొంతుక ఆయన కాబట్టి ఆయనను అరెస్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాము. ఇక్కడికి 50 మంది పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కోసం రావడం అనేది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకో విషయము, ఇక్కడ తెలంగాణ పోలీసులు ప్రొటెక్షన్ కల్పిస్తున్నాము అని అంటున్నారు, కానీ ఎక్కడ కూడా మాకు ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు అని అనిపించట్లేదు అని కూడా వీళ్ళు కమ్యూనిస్టు పార్టీ వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. కానీ ఓ పక్క చూస్తే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే ట్విట్టర్ వేదికగా ఆయన చెప్పారు, నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను, నేను తప్పుడు సమాచారంతో మాట్లాడాను కాబట్టి ఇప్పుడు నేను క్షమాపణలు కూడా కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం అనేది సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పోస్ట్ చూసిన తర్వాత కూడా మరి ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇక్కడికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడానికి కానీ లేకపోతే నోటీసులు ఇవ్వడానికి కానీ ఎందుకు వస్తున్నట్లు ఇంకా అని చెప్పేసి కూడా ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ నాయకులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఎంత కూటమి ప్రభుత్వం అయితే కనుక అయితే మాత్రము ఇక్కడ ఒక తెలంగాణలో ఉన్న వ్యక్తి ఆయన ప్రశ్నిస్తే అక్కడి నుంచి ఇక్కడ ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా అక్కడి నుంచి మళ్ళీ పోలీసుల్ని పంపించి అరెస్ట్ చేయించాలి అనే దాని వెనుక వాళ్ళు పన్నే కుట్ర ఏంటి అనే విధంగా కూడా వీళ్ళైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా మరి అక్కడి నుంచి అంటే ఇంతకు ముందు జరిగినవి కూడా పరిణామాలు దృష్టిలోకి తీసుకొని ఇలా మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకుల పట్ల ప్రభుత్వాల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి యాక్షన్ తీసుకోకపోతే ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా జనసేన నాయకులంతా కూడా వాళ్ళు మనోభావాలు దెబ్బతిని యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా అని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా మరి తను మీడియా ముఖంగా ఆయన మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా లేదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అనే విధంగానే ఆయన ఆగ్రహంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ రోజు సాయంత్రం వరకు హైదరాబాద్కి అయితే 50 మంది ఏపీ పోలీసులు ఇక్కడికి చేరుకోబోతున్నారు అనేది ఉత్కంఠంగా మారింది అనుకోవచ్చు. మనోజ్, థ్యాంక్ యూ నిర్మల. మొత్తంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు టీవీ డిబేట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుకొచ్చిన మాటలు, అమిత్ షాని పవన్ కళ్యాణ్ కలిశారని, జగన్ అరెస్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశారని. అయితే అమిత్ షా వైపు నుంచి జగన్ మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు షార్ట్ టర్మ్ ఫ్రెండ్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు, నువ్వు కూడా అర్థం చేసుకో. జగన్ మనకు చాలా కావాల్సిన వాళ్ళు.
ఆయన శత్రుత్వం ఉంది కదా అని చెప్పి ఆయన మాదిరిగా మనం అరెస్ట్ చేయాలంటే కుదరదు అని చెప్పి అమిత్ షా రిప్లై ఇచ్చారని. అయితే ఈ డిస్కషన్ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అమిత్ షా ముగ్గురు మధ్య జరిగిందని, మళ్ళీ వచ్చిన తర్వాత ఏపీలో జనసేన పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ దాన్ని డిస్కస్ చేశారని ఒక టీవీ డిబేట్లో నాగేశ్వరరావు మాట్లాడుకొచ్చారు. తనకున్నటువంటి విషయం మీరు అనొచ్చు, ఎవరు రిలీజ్ చేశారు, మరి ఇక్కడ ఉన్నది ముగ్గురే కదా అంటే, మాకు ఉండాల్సిన సోర్స్ మాకుంటుంది, మాకు సోర్స్ ప్రకారంగా రిలీజ్ చేశాము, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అన్నట్టుగా నాగేశ్వరరావు మాట్లాడుకొచ్చారు. దీనిపైన ఏపీలో చాలామంది ఆగ్రహానికి గురయ్యారు. ఏపీలో ఉన్నటువంటి పాలిటిక్స్ మొత్తం కూడా ఒకసారిగా షేక్ అయిపోయి ఈ వార్తతో, ఈ విషయంతో, ఆయన మాట్లాడిన మాటలతో. దీంతో పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలు పలు చోట్ల ఫిర్యాదులు ఇచ్చారు. 1-2 చోట్ల కేసులు కూడా నమోదైనట్టుగా ఉన్నాయి. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఈ ఇంతటి ఆగ్రహానికి, ఇంతటి పొలిటికల్ సినారియోకి చర్చకు దారితీయడంతో ఆయన సారీ కూడా చెప్తూ, సారీ అని చెప్పలేదు బట్ నా మాటలు విత్డ్రా చేసుకుంటున్నట్టుగా ఇక్కడ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నారంట. పవన్ కళ్యాణ్ పంచింగ్ బ్యాగ్ లాగా నేను మారిపోయి నన్ను అందరూ కూడా అటాక్ చేస్తున్నారు, పుష్కర కాలంగా నాపై అటాక్ జరుగుతూనే ఉంది, ఇకపై ఊరుకునే ప్రసక్తి లేదని సీరియస్ అయ్యారు. నాగేశ్వరరావుని అరెస్ట్ చేయించేందుకు ఏపీ పోలీసులు కూడా ఇక్కడికి వస్తున్నారు బికాస్ ఆఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్నెస్. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావుని టచ్ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కమ్యూనిస్టులు కానీ తెలంగాణ వాదులు కానీ ఆగ్రహం వెలగక్కుతున్నారు. 50 మంది పోలీసులు దాదాపుగా 3-4 వాహనాల్లో తెలంగాణకి చేరుకునే అవకాశం ఉంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ చేయడానికి అన్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనా నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు ఆయన వెనక్కి తీసుకున్నారని చెప్పినప్పటికీ ఇంతటి స్థాయిలో ఆగ్రహానికి గురవుతూ ఇంతటి రాజకీయ రచ్చకి తెరలేపడం ఇదంతా అనవసరమైన విషయం. మరోసారి తెలంగాణ ఆంధ్ర పాలిటిక్స్ రాజుకునే అవకాశం ఉందని చెప్పి చాలామంది అనలిస్టులు చెప్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సీరియస్నెస్ నాగేశ్వరరావు పైనైనా, లేదంటే పూర్తిగా తనపై వచ్చినటువంటి కామెంట్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడం ఒక అస్త్రంగా వాడుకుంటున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఆగ్రహం కేవలం నాగేశ్వరరావు పైన తనపై వస్తున్న కామెంట్స్కి ఫుల్ స్టాప్ చెప్పడానికా? సో నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడం మీరు ఎలా చూస్తారు? నాగేశ్వర అరెస్ట్ చేయాలనుకుంటున్నారా, చేయడం తప్పనుకుంటున్నారా? సో వాట్ డూ యూ సే? డూ యూ సపోర్ట్ నాగేశ్వరరావు ఆర్ నాట్? ప్లీజ్ డూ కామెంట్. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చూద్దాం నాగేశ్వరరావు వ్యాఖ్యల పైన. సమస్యలు కనిపించట్లా. వాళ్ళు అనేది ఏంటి మేజర్గా, నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారంటున్నాను. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం. అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకిని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరు అందరికీ కళ్ళకి ఏం కనిపించట్లేదండి? మీ అందరికీ సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలును ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితో అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవు మాకు సమస్యలు? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి, వీళ్ళ నడుంకి బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గొలుసులు ఇవే చెప్తాం చిన్నాలి. ఆయన వాళ్ళకి చెప్పాలా? వ్యవస్థకి నేను చెప్పాలా? ఏసీబీ కోర్టులోనూ వాళ్ళకి క్రైమ్స్ లేవా? రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు కోర్టుకి వెళ్ళవు, కోర్టులు పనిచేయట్లేదు, కోర్టుకి మేము చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా ఎవరు నేరం చేశారు, ఎవరు చేశారని తెలియదా? మేము చెప్పాలా? వాళ్ళు అనేది ఏంటి మేజర్గా, నేనంట వైసీపీ చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా
ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU